డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం మాట్లాడుకున్నాం చాలా చిన్న పెట్టుబడి నుంచి కూడా మనం కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందని ఎన్నో వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చిన్న అమౌంట్కే కోటీశ్వర్లు అన్నారు కాబట్టి ఒక బిలియనర్ కావాలి అనుకునే వాళ్ళు మినిమం ఒక 10,000 నుంచి 15,000 ఉన్న వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు అంత అమౌంట్. సో ఏది రైట్ ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్ చేయడానికి? చాలా మంచి ఐడియా అడిగారండి. ఎందుకంటే నేను ఈ విషయం గురించి కొంచెం సెర్చ్ చేశానమాట. సెర్చ్ చేసినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ ఏమొచ్చిందంటే, అఫ్కోర్స్ గూగుల్లో మనం అందరం కూడా ఈ డీటెయిల్స్ తీయచ్చు. ఎందుకంటే ఎవరైతే ఏది చెప్పినా కానివ్వండి, ఈ రోజున నిరూపించుకోవడానికి ఇంకెవరూ అవసరం లేదండి. జస్ట్ డైరెక్ట్లీగా మీరు వెళ్ళేసేసి గూగుల్లో మీరు టైప్ చేస్తే మీకు ఏదైతే నేను కీవర్డ్ ఇప్పుడు చెప్పబోతున్నానో ఆ కీవర్డ్ మీరు టైప్ చేయండి, మీకే మీ ముందు నిజం కనపడుతుంది. ఓకేనా? నా యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ ఆఫ్ హై పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు టైప్ చేయండి. ఈ ప్రశ్న టైప్ చేశాక మీకు కనీసం ఒక టాప్ 10 వెబ్సైట్స్ వస్తాయండి. ఆ వెబ్సైట్స్లో మీరు వెళ్ళండి. అందులో అసలు డీటెయిల్స్ ఏమున్నాయో ఆ డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయమని చెప్తాను కదా. ఎందుకంటే ఒక డీటెయిల్ అనేది విషయము నేను చెప్పిన తర్వాత దానికి ఇన్ అడిషన్గా ఒక ఎవిడెన్స్ కూడా తోడైంది అనుకోండి, నమ్మకం అనేది వస్తుందా లేదా? సో చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయానికి వచ్చినప్పుడు మనం ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎన్నో ఐడియాస్ చెప్తుంటాము, ఇది చేయండి అది చేయండి, కానీ నిజంగా ఏది మంచిది అది చెప్పండి ఫస్ట్. అవునా కదా? నిజంగా నాకు డైలీ పొద్దున్న లేస్తే నా మైండ్ చాలా టెన్షన్స్ ఉన్నాయండి. నేను జాబ్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, అదే నా ప్రపంచం. ఇంకా అది కష్టపడి ఏదైనా సేవింగ్ చేసుకుంటే ఏదైనా హాలిడేకి వెళ్ళాలి, అంతే. తిరుపతి లేదంటే జమ్మూ కాశ్మీర్, అంతే. కానీ నాకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదన్నా ఉంటే దయచేసి నాకు టెన్షన్స్ ఇవ్వకండి. నా డబ్బులు ఏదైనా సేఫ్ విధంగా ఏదైనా పెరిగే విధానం ఉంటే నాకు చెప్పండి. అందరూ అదే కోరుకుంటారు కదండి. ఎవ్రీబడీస్ మైండ్లో టెన్షన్ చాలా ఉంటాయి. సో ఇందాక శిరీష మీరు అడిగారు ఒక 10-15 వేలు. 15,000 కాకున్నా కనీసం ఒక 12,000 లేదా సరే 10,000 రూపాయలన్నా ప్రతి నెల మీరు పెట్టుబడి పెట్టగలిగితే, ఎక్కువ సంవత్సరాలు కాదండి. నేను ఇప్పటిదాకా నేను చాలా వీడియోస్ చెప్పాను, 40 సంవత్సరాలు చేయండి, 30 చేయండి, 20 సంవత్సరాలు చేయండి. ఇక్కడ మీకు అన్నిటికంటే తక్కువ సంవత్సరాలు చెప్తా, జస్ట్ 10 years మాత్రమే. ఓకేనా? నేను ఇందాక మీకు చెప్పాను, గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, యావరేజ్గా హై రిటర్న్స్ ఇచ్చిన గత 10 ఏళ్లలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏమున్నాయి. అయితే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆ కంపెనీస్ అందరూ కూడా టాప్ 10 కంపెనీస్ మేమే అని చెప్పేసి మా గురించి ప్రచారం చేయండి అని చెప్పి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. ఇది మీకు ఇన్వెస్టర్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నేను చేసేది. కాబట్టి మీరు రిచ్ అవ్వాలి, మీరు అలాంటి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి చేసుకోగలుగుతారు కూడా. ఎందుకంటే ఒక మనిషి చెప్తే సాధారణంగా ఒకసారి నమ్మకపోవచ్చు, బట్ మీకు ఆధారం ఉంది అక్కడ. యూ హ్యావ్ ఎవిడెన్స్. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నాకు ఆ రిపోర్ట్ కూడా పంపించారు. నేను వాళ్ళు కూడా వాళ్ళ మాట నమ్మకుండా నేను చెక్ చేశాను ఆన్లైన్లో, అది నిజమని తేలింది. సో కాబట్టి మీ అందరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. యూ కెన్ బికమ్ రిచ్ పర్సన్. నా 10,000 చొప్పున మీరు ఒకవేళ 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ ఏ రేట్ ఆఫ్ 17%, అన్నిటికంటే తక్కువ రిటర్న్స్ అండి. 17% మీరు సంవత్సరానికి సంపాదించిన ఒక 10 ఏళ్లలో మీకు వచ్చే రిటర్న్ మీరు పెట్టిన పెట్టుబడి కాస్త పక్కన జరిపిన తర్వాత మీరు 32,40,000 రూపాయలు సంపాదిస్తారు. దట్ ఈస్ 17% రిటర్న్స్. ఇన్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు మనకి ఎవరు కూడా పబ్లిసిటీ చేయమని చెప్పేసి డబ్బులు ఎవరు పే చేయరు. నేను ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం టాప్ 10లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తున్నాను. నా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా, 10,000 రూపీస్ ఫర్ 10 years ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ వుడ్ హ్యావ్ మేడ్ అట్ అ రేట్ ఆఫ్ 18%, 18% అండి. అందులో మీకు వచ్చే రిటర్న్ 33,60,000 రూపీస్. ఇది గత 10 ఏళ్లలో వచ్చింది. అండ్ అది కంపెనీ పేరు ఎవరనుకుంటున్నారు? మీకు నాకు ప్రతి ఈ బ్యాంకులో అకౌంట్ ఉందని చెప్పేసి మీరే చెప్పారు, అది ఎస్బీఐ. ఎస్బీఐలో బ్లూ చిప్ అనేది ఒక మేజర్ బ్లూ చిప్ ఫండ్ ఉంది. ఇందులో అందరూ గుడ్డిగా డబ్బులు పెట్టచ్చు, ఎస్బీఐ ఎవరిని ముంచదు. అది మాత్రం ఓకే కదా, క్లారిటీ ఉంది. నా థర్డ్ ఆప్షన్ నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు 10,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 yearsకి మీకు 34,80,000 రూపీస్ రిటర్న్ ఇచ్చింది. టాప్ 10లో టాప్ థర్డ్ ఫండ్ వచ్చేసేసి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్. హెచ్డిఎఫ్సిని ఎవరు నమ్మరంటే నాకు చెప్పండి. మీ డబ్బులు నా డబ్బులు, అది ఎంతో కొంత మనకు ఆ బ్యాంకులు కూడా ఉంటాయి కదా. సో హెచ్డిఎఫ్సి ఇస్ నంబర్ 1. అది థర్డ్ టాప్ ఐడియా. ఫోర్త్ టాప్ ఐడియా మీకు చెప్తున్నాను, దట్ ఈస్ 10,000 చొప్పున మీరు 10 ఏళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఈ ఫండ్లో పెట్టుంటే ఎంత వచ్చేది మీరు జస్ట్ గెస్ చేయండి. 17 నుంచి మనం స్టార్ట్ చేసామండి. ఇందులో మీకు 24%, 24% అంటే 2% పర్ మంత్ అనుకోవచ్చు సంవత్సరానికి.
సో సంవత్సరానికి మీకు వచ్చిన రిటర్న్ కాస్త 40,80,000 రూపీస్ అండి. 24% పర్ యానం ఇచ్చిందండి యావరేజ్గా తీసుకుంటే. అంటే గత 10 ఏళ్లలో 240% ఇచ్చింది ఈ ఫండ్. దాన్ని డివైడ్ బై 10 చేస్తే 24% వచ్చింది పర్ యానం అనమాట. సో ఈ 17%, 18%, 19% కూడా ఇవన్నీ డివైడెడ్ బై 10 చేస్తే మీకు 19% పర్ యానం వచ్చింది, 18% పర్ యానం వచ్చింది, అలాగే 17% పర్ యానం వచ్చింది. నా అసలు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, సరే చాలా మంచిగా ఉంది, వినడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను పెట్టుబడి పెడితే నాకు ఎంత వస్తుంది, నాకు ఏదైనా దారి చెప్పండి, పేర్లు చెప్పండి. అయితే ఇందులో టాప్ 2 పేర్లు చెప్తున్నాను. ఇది కూడా రికమెండేషన్ కానే కాదు, మీరు మీ రీసెర్చ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ అనేది చేయండి. నా మీరు 10,000 రూపీస్ ఏదైతే పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా, మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి టాప్ 2 కంపెనీస్ ఉన్నాయి, రీసెర్చ్ చేసుకోండి. అది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, రెండోది ఎస్బీఐ బ్లూ చిప్. ఈ ఫండ్స్ ఎస్టిమేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు రాబోయే 10 ఏళ్లలో 40% పైగా ఇస్తుందని చెప్పేసి. దేనికోసం చెప్పనా, ఈరోజు మన నిఫ్టీ 21,000, 22,000 ఉంటే 1,00,000 పాయింట్ల వరకు వెళ్తుంది అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో. సో దట్ ఈస్ ద క్లెయిమ్ ప్రకారం చెప్తే 1,00,000 పాయింట్ అంటే 5 ఇంతలు. నేను చెప్పింది మాక్సిమం 24% గత 10 ఏళ్లలో, ఇప్పుడు మీకు 40% అంటే ఆల్మోస్ట్ డబల్. నేను 5 ఇంతలు చెప్పట్లేదు, అంటే 24% into 5 అనుకుంటే అది దాదాపు 120% అవుతుంది. ఓకే కదా. సో 120% కాదండి, కనీసం 40% మినిమం వస్తుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పారు. సో దాని ప్రకారంగా మీ హోంవర్క్ చేసుకోండి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నా, క్లారిటీ కావాలన్నా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. బిజినెస్ పరంగా లోన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఒక్కటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, అది ఆన్ ద 21st of January రోజున. ఎస్, ఈ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అప్పులు ఉన్నవాళ్ళు అప్పులు ఎలా తీర్చుకోవాలి అంటే, జనరల్గా వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నాకు వస్తున్న మంత్లీ ఇన్కమ్ అనేది ఉందండి, దానివల్లనే నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా లేదు, నేను ఇంకొక లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఒక్కటే మైండ్లో ఎప్పుడు ఉంటుందండి. కానీ మీరు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, కొత్త అప్పులు కావాలి, కానీ ఇన్కమ్ మాత్రం పెంచుకోరు. ఎలా మనం సక్సెస్ఫుల్ అవుతామండి ఫైనాన్షియల్గా? సో నేనేం చెప్తానంటే, మీకు అలాంటి ఐడియాస్ కోసమే గ్రోమో యాప్ తీసుకొచ్చింది. ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సింగిల్ పైసా మీరు పెట్టుబడి పెట్టకుండా ఓన్లీ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్లో మీరు పూర్తి నాలెడ్జ్ తీసుకుంటే ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి, మీకు 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో కంపెనీ విల్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. అవునా, ఇది నిజమా? ఇది అసలు నేను నమ్మలేదు. సరే, నేను మీకు ప్రూఫ్ చూపిస్తా. ఐ హ్యావ్ ద ప్రూఫ్ విత్ మీ. లిటరల్గా ఇది గ్రోమో వాళ్ళది హోమ్ పేజ్ అండి. ఇందులో ఎక్కడైతే పైన టాప్ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ నేను మీకు ఆ ఫిగర్ పైన నేను టచ్ చేసి చూపిస్తాను. 34,730 రూపీస్ ఇప్పటిదాకా గత 15 రోజుల్లో వచ్చింది నా అమౌంట్ అనమాట, నా అకౌంట్లో. ఇప్పుడు ఇంకా నేను ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే, వాలెట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందండి? 2,091 రూపీస్ చూపిస్తుంది. సో 2,000 రూపాయలు ఇంకా నాకు ఇన్స్టెంట్ కమిషన్స్ అనమాట. ఒక మంచి విషయం ఏంటంటే, మనం ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్మామనుకోండి, ఆర్ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మామనుకోండి, దాని కమిషన్ మనకు నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవుతుంది, ఫస్ట్ తర్వాత. కానీ గ్రోమో యాప్లో అలా కాదండి. మీరు ఈ రోజు మీ ఫ్రెండ్ సేల్ చేశారనుకోండి, మీకు ఇన్స్టెంట్గా విత్ ఇన్ 24 to 48 hours లోపల మీకు టోటల్ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది, మీకు వచ్చే కమిషన్ అనమాట. సో ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానే కాదు. ఇది ఏంటంటే ఎవరు కూడా నయా పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా ఈ బిజినెస్లోకి రావచ్చు. ఇది ఎలా చేయాలి అంటే, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ మాస్టర్ క్లాస్లో నేర్పించబడతాయి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.